أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. ويجعلون لله البنات سبحانه ولهم ما يشتهون మరియు వారు అల్లాహకేమో కుమార్తెలను అంటగడుతున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు తమకేమో తాము కోరేది నిర్ణయించుకుంటారు. وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو قديم మరియు వారిలో ఎవడికైనా బాలిక పుట్టిందనే శుభవార్త అందజేస్తే అతడి ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు తన క్రోధావేశాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తాడు. يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم يدسه في التراب ألا ساء ما يحكمون తనకు ఇవ్వబడిన శుభవార్తను అతడు దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని ఆ బాలికను ఉంచుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చివేయాలా అని ఆలోచిస్తాడు. చూడండి, వారి నిర్ణయం ఎంత దారుణమైనదో. للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు.